హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు బాగున్నారని అనుకుంటున్నాను. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇవాల్టి రెసిపీ వచ్చేసి ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు కానీ లేదంటే లంచ్ బాక్స్లోనే కానీ సింపుల్గా అయిపోయే ఒక రెసిపీని అయితే చూపించబోతున్నాను, చూసేయండి. ఇక్కడ నేను ఒక కప్పు వరకు రైస్ అయితే ఉడికించుకొని కలుపుకొని పక్కకు పెట్టేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసేసుకోండి. ఇక్కడ నేను జీలకర్ర, ఆవాలు, శనగపప్పు వేసుకుంటున్నాను. అలాగే కొంచెం పల్లీలు వేసుకోండి. పల్లీలు మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. అండ్ పల్లీలు కొంచెం వేగిన తర్వాత కరివేపాకు అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నాను. పల్లీలు వేయించుకున్న తర్వాతకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని కూడా వేసుకుంటున్నాను. ఆనియన్స్ మరీ ఎక్కువగా ఫ్రై అవ్వనక్కర్లేదు, లైట్ గా ఫ్రై అయితే సరిపోతుంది. తరువాతకి ఒక చిన్న టమాటోని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి వేసుకుంటున్నాను. దీన్ని అయితే ఒక 10 మినిట్స్ పాటు మంచిగా ఉడికించుకోవాలి. అండ్ టమాటో ముక్కలు తొందరగా ఉడికిపోవాలంటే ఉప్పు వేసేసుకోండి, అలాగే పసుపు కూడా వేసుకోండి. కొంచెం 5 మినిట్స్ పాటు టమాటో ముక్కలన్నీ కూడా మగ్గేంతసేపు కలుపుకోండి. తర్వాతకి ఒక స్పూన్ కారము అలాగే ధనియాల పౌడర్, గరం మసాలా వేసుకోవాలి. కొంచెం ఎక్కువ స్పైసీగా కావాలి అనుకుంటే కొంచెం కారం ఎక్కువగానే వేసుకోండి. ఒక 2 మినిట్స్ పాటు కలుపుకున్న తర్వాతకి మనము కలిపి పెట్టుకున్న రైస్ ఉంది కదా, ఆ రైస్ ని ఇందులో వేసేసుకొని మొత్తం కలిసే విధంగా కలిపేసుకోవాలి. ఉప్పు కొంచెం తక్కువగా అనిపిస్తే ఉప్పు కూడా వేసేసుకొని మొత్తం కలిసే విధంగా ఒక 2 మినిట్స్ పాటు కలిపేసుకున్న తర్వాతకి లాస్ట్ లో కొంచెం కొత్తిమీర వేసేసుకోండి. అయిపోయినట్టే రెసిపీ. అండ్ మీ దగ్గర నిమ్మరసం ఉంటే నిమ్మరసం కూడా వేసేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. లంచ్ బాక్సుల్లోనికి కానీ కూరగాయలు ఏమీ లేనప్పుడు వండుకోవడానికి కానీ లేకపోతే కర్రీ చేసుకునే టైం లేనప్పుడు కానీ ఈ రెసిపీ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ లాస్ట్ లో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కల్ని కూడా వేసుకోండి, తినేటప్పుడు మంచి టేస్ట్ అనేది వస్తుంది. రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చిందా? ఒకవేళ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేనండి ఈ వీడియో. బాయ్.